అసలు మీ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే నైట్ అంతా నిద్రపోకుండా మొబైల్ చూస్తూ గడపడం, మార్నింగ్ లేట్గా లేవడం, క్లాసెస్ స్కిప్ చేస్తూ, వర్క్ స్కిప్ చేస్తూ, టైం వేస్ట్ చేస్తూ, ఎవరు క్వశ్చన్ చేయకుండా, రూల్ చేయకుండా, నచ్చింది చేస్తూ, నచ్చినట్టు గడిపేస్తూ ఉంటే చాలు. అదే ఫ్రీడమ్ కదూ. మీలో సగానికి సగం ఇదే నిజమైన ఫ్రీడమ్ అనుకుంటారు. అందుకే టీచర్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ మీ ఫ్యూచర్ కోసం చెప్పే ప్రతి మాట కోపాన్ని తెప్పిస్తాయి. నా ఫ్రీడమ్ ని లాక్కుంటున్నారు, రూల్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ మీరేదైతే స్వేచ్ఛ అనుకుంటున్నారో అది నిజమైన స్వేచ్ఛ కాదు, అదొక జైలు. ఆ జైలు తలుపుల్ని మూసుకున్నది మీరే, దానిలోనే మిగిలిపోవాలని నిర్ణయించుకుంది కూడా మీరే. మీ చేతిలో ఫోన్ ఉన్నంతసేపు అదే నిజమైన ఫ్రీడమ్ అనుకుంటారు. మీ ఫోన్ లైటింగ్ ని మీ జీవితంలో వెలుగు అనుకుంటూ భ్రమలో రోజుల్ని గడిపేస్తున్నారు. దీనివల్ల మీ కళ్ళ ముందే మీ లైఫ్ వృధాగా గడిచిపోతున్నా ఆ విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. కానీ ఫ్రీడమ్ అనేది డిసిప్లైన్ నుండి వస్తుందంటే మీ రియాక్షన్ ఏంటి? డిసిప్లైన్. నిజమే, మీరు ఎంతగానో ద్వేషించే ఒకే ఒక్క పదం ఇదే. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియోని చూడడానికి వచ్చారంటే మీ లైఫ్కి ఏది ఇంపార్టెంటో నెమ్మదిగా మీరు రియలైజ్ అవుతున్నారనే అర్థం. మీలో మార్పు కోరుకుంటున్నారనే అర్థం. మీ థింకింగ్, హ్యాబిట్, యాక్షన్స్ అన్నింటినీ మీ ఫ్రీడమ్ కోసం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? నిజానికి డిసిప్లైన్ మీ లైఫ్ ని ఎలా షేప్ చేస్తుంది, ఎలా చేంజ్ అండ్ ఇంప్రూవ్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బుక్ రీడింగ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. ద లై యు బిలీవ్. రోజు మార్నింగ్ లేవటం, మొబైల్తో అన్నెసెసరీ విషయాలతో టైం స్పెండ్ చేస్తూ మీకు మీరు చెప్పుకునే అబద్ధం ఏంటో తెలుసా? ఐల్ డూ ఇట్ లేటర్. ఆ లేటర్ కాస్త నెవర్ అయిపోతుంది. ఇలా ప్రతిరోజు మీకు మీరు అబద్ధం చెప్పుకుంటూ ఒక రోజుకి చేరుకుంటారు. అదే మీరెప్పుడు చూడకూడదు అనుకునే రోజు. ఆ రోజు మీ చుట్టూ ఉండే వాళ్ళు సక్సెస్ఫుల్ గా కనిపిస్తారు, కానీ మీరు ఫెయిల్ అవుతారు. ఆపర్చునిటీస్ దొరకవు, ఆప్షన్స్ తగ్గిపోతాయి, ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్లాలో తెలీదు, లైఫ్ లో స్టక్ అయిపోతారు. ఆ రోజు నుండి ప్రతి క్షణం రిగ్రెట్ లో బ్రతుకుతారు. జస్ట్ లైక్ అనిల్ అండ్ రవి, ఇద్దరు సేమ్ స్కూల్, సేమ్ క్లాస్. రవి రోజు అర్లీగా లేస్తూ, చదువుకుంటూ, ఆడుకుంటూ, ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ, హెల్ప్ చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కానీ అనిల్ లేట్ గా లేస్తాడు, మొబైల్ తో టైం స్పెండ్ చేస్తాడు. తన పేరెంట్స్ ఏం అడగరు, టీచర్స్ చెప్పి వదిలేస్తారు. రవిని చూసి అనిల్ ఒక కైండ్ ఆఫ్ జైల్లో రూల్స్ మధ్య నలిగిపోతూ బ్రతుకుతున్నాడు అనుకుంటాడు. తనను చూసి నవ్వుకుంటాడు కూడా. కానీ వన్స్ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక రవికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. తనకి నచ్చిన ఫీల్డ్ ని చూస్ చేసుకునే ఫ్రీడమ్ రవికి దొరుకుతుంది. కానీ దానికి రివర్స్ లో అనిల్ అన్నింట్లో ఫెయిల్ అవుతాడు. ఆపర్చునిటీస్ ఉండవు. దొరికిన దాంతో అడ్జస్ట్ అయ్యి అక్కడి నుండి తనకి నచ్చని జీవితాన్ని బ్రతకడం మొదలు పెడతాడు. నా హూ లాస్ట్ ద యాక్చువల్ ఫ్రీడమ్? ఇప్పుడు చెప్పండి, యాక్చువల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? రవి ఫ్యూచర్ కోసం లేజినెస్ ని సాక్రిఫైస్ చేస్తే అనిల్ టెంపరరీ కంఫర్ట్స్, ఆనందాల కోసం, వ్యసనాల కోసం ఫ్యూచర్ ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఇద్దరిలో ఎవరు ఫ్రీగా ఉన్నట్టు? మీరే చెప్పండి. మీరు ఇప్పుడు నిజంగా ఏదైతే ఫ్రీడమ్ అనుకుంటున్నారో అది యాక్చువల్ గా ఫ్రీడమ్ కాదు, లోన్. మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషానికి ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ తో సహా తిరిగి పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా 10 years తర్వాత వెనక్కి తిరిగి నేను అనవసరంగా టైం వేస్ట్ చేశాను అని ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? మీరే ఆలోచించుకోండి. డిసిప్లిన్ ఈక్వల్స్ టు ఫ్రీడమ్ అంటే ఎలా? ఒకసారి ఆలోచించండి. మీకు మీరు మళ్ళీ చెప్పుకునే ఒకే ఒక్క పదం ఏంటి? ఐల్ డూ ఇట్ లేటర్ ఆర్ టుమారో, లేదా ఇది రైట్ టైం కాదు. మీరు ఇప్పటికీ మెంటల్ గా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వకపోవటానికి కారణం కూడా ఇదే. దీనికి ప్రూఫ్ కావాలంటే మిమ్మల్నే చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ లైఫ్ లో ఇప్పుడు ఎక్కడున్నారు? ముందుకు వెళ్తున్నారా, లేక ఒకప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయారా? గుర్తు చేసుకోండి. అదే సైకిల్, అదే ఎక్స్క్యూజెస్ ని చెప్పుకుంటున్నారా? అదే చోట స్టక్ అయి ఇయర్స్ గడిపేస్తున్నారా? మీ ఫ్యూచర్ కోసం ఎంత ప్లాన్ చేసుకున్నారు, ఎంత వరకు యాక్షన్ తీసుకున్నారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చాలా మందికి డిసిప్లైన్ అంటే పనిష్మెంట్ లా అనిపిస్తుంది, కానీ నిజానికి డిసిప్లైన్ మీన్స్ డూయింగ్ వాట్స్ రైట్ ఈవెన్ వెన్ ఇట్స్ హార్డ్. అంటే కష్టమైనా సరే సరైనది చేయటం. రోజు జిమ్ కి వెళ్లేవారు ఫన్ కోసం వెళ్తారా? కాదు. హెల్త్ ముఖ్యమని వాళ్ళకి తెలుసు, అందుకే వెళ్తారు. రెస్ట్ తీసుకోవాలనున్నా కూడా అర్లీగా కొంతమంది ఎందుకు లేస్తారు?
ఈ కష్టం వాళ్ళని మెంటల్లీ స్ట్రాంగ్ గా చేస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి లేస్తారు. అందరికీ గోల్స్ అంటే ఇష్టమా? వాటిని కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వటం అంటే ఇష్టమా? లేదు. గోల్స్ ని ఫాలో అవ్వకపోతే ఓటమిని చూడాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకే గోల్స్ కి స్టిక్ అయి ఉంటారు. కాబట్టి డిసిప్లిన్ అంటే హార్డ్ థింగ్స్ చేయటం. మీ మైండ్ మీ బాడీ స్టాప్ చేయమని క్విట్ చేయమని అంటున్నా కూడా మీరు మీ మీద విజయాన్ని సాధించగలిగితే అప్పుడు దేన్నైనా సాధించగలిగే స్ట్రాంగ్ మెంటాలిటీ మీకు వస్తుంది. డిసిప్లిన్ అంటే ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయటం కాదు, మీరే మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం. మైక్ టైసన్ డిసిప్లిన్ గురించి ఏం చెప్పాడో తెలుసా? డిసిప్లిన్ ఈస్ డూయింగ్ వాట్ యు హేట్ టు డూ బట్ డూయింగ్ ఇట్ లైక్ యు లవ్ ఇట్. ఇదే స్ట్రాంగ్ పర్సన్ మెంటాలిటీ. వీక్ పీపుల్ ఏది ఈజీగా అనిపిస్తే అదే చేస్తారు, కానీ స్ట్రాంగ్ పీపుల్ ఏది అవసరమో అదే చేస్తారు. అందుకే సక్సెస్ అవుతారు. ఒకసారి కాంట్ హర్ట్ బుక్ ఆథర్ అయిన డేవిడ్ గాగన్స్ ఓల్డ్ పిక్చర్స్ ని చూడండి. అతన్ని చూస్తే ఎవరు అథ్లీట్ అంటే నమ్మరు. ఓవర్ వెయిట్, లేజీ, ఎక్స్క్యూజెస్, జంక్ ఫుడ్, టీవీ, ఈజీ లైఫ్. ఇది ఒకప్పుడు తన రొటీన్ లైఫ్. కానీ ఒక రోజు న్యూస్ లో యుఎస్ నేవీ సీల్ గురించి చూశాడు. ఆ రోజు నుండి తన మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయింది. నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోతానా అన్న భయం మొదలైంది. అప్పటి నుండి తను ఒకప్పుడు ఏదైతే హేట్ చేసేవాడో అదే ప్రతిరోజు రిపీటెడ్ గా చేయటం మొదలు పెట్టాడు. త్వరగా లేవటం, హర్ట్ అయ్యేంత వరకు పరిగెట్టడం, రెగ్యులర్ గా చదవటం. అంతేకాదు మెంటల్ గా తను క్రియేట్ చేసుకున్న బౌండరీస్, లిమిట్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఓన్లీ యాక్షన్ తీసుకోవటం మొదలు పెట్టాడు. ఈ యాక్షన్స్ లో భాగంగానే డేవిడ్ గాగన్స్ ఒక రేస్ లో 100 మైల్స్ రన్ చేసి తన లిమిట్స్ కి మించి ఎంత దూరం వెళ్ళగలడో చూపించాడు. సాధారణంగా ఎవరికి సాధ్యం కాని విషయాన్ని అతను చేసి చూపించాడు. పరిగెడుతున్నంతసేపు తన బాడీ ఆగమని చెప్తున్నా కూడా తన మైండ్ వీఆర్ నాట్ డన్ ఎట్ అని చెప్పేది. ఈ రోజుల్లో ద మోస్ట్ టఫెస్ట్ మ్యాన్ ఇతను. మోటివేషనల్ స్పీకర్, ఆథర్, మిలిటరీ ఐకాన్. ఎందుకు? అతనికి ముందు నుండి ఏదో టాలెంట్ ఉండడం వల్ల కాదు, బట్ బికాస్ హీ డిడ్ వాట్ హీ హేటెడ్ లైక్ హీ లవ్డ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. సో మీకు కూడా స్పెషల్ టాలెంట్ ఉండక్కర్లేదు. డిసిప్లిన్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఏదైనా సాధించగలరు. మీరు పర్ఫెక్ట్ టైం కోసం మీకు ఈజీ అనిపించినప్పుడు ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే లెట్ మీ టెల్ యూ, అది ఎప్పటికీ జరగదు. ఇష్టం లేకపోయినా కష్టమైన పని చేస్తేనే మీ జీవితంలో అసలైన మార్పు వస్తుంది. కంఫర్ట్ జోన్ లోనే ఉంటే గ్రోత్ కష్టం. అందుకే ఈ రోజు నుండి మీరు హేట్ చేసే పనిని స్టార్ట్ చేయండి. కంఫర్ట్ లో ఎక్స్క్యూజెస్ తో రేపటి కోసం ఎదురు చూస్తూ ఎంతో మంది గడిపేస్తున్నారు. కానీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రోజు నా ప్రోగ్రెస్ ఏంటి అని క్వశ్చన్ చేసుకోండి. సక్సెస్ లక్ వల్ల రాదు, ప్రతిరోజు మీ కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల వస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే యాక్షన్స్ రేపు మీ జీవితాన్నే మార్చేస్తాయి. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యూ విల్లింగ్ టు డూ టుడే దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ టుమారో. సో చూసారు కదా, మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీకోసం స్టడీ టెక్నిక్స్ ని నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.